రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చును. దాని పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా ఎలాంటి శుల్కము లేకుండా ఎలాంటి రుసుము లేకుండా మీరు రకాలోకంకి సబ్స్క్రైబర్ కావచ్చు. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు ఈ ఛానల్లో కొత్త అప్లోడ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, 2024 ఎన్నికలలో ఎవరు గెలుస్తారు, ప్రభుత్వం ఎవరిది ఏర్పడుతుంది అన్నటువంటి విషయంలో భారతదేశ జనాభాకి దాదాపుగా సందేహాలు లేకుండా అయిపోయింది. ఎవరు గెలుస్తారన్న విషయంలో స్పష్టత వచ్చేసింది. మెజారిటీ ఎంత ఉంటుంది అన్నటువంటి విషయంలో మాత్రమే ఇప్పుడు చర్చ జరుగుతుంది. మోదీ చెప్పినట్టుగా అబ్కి బార్ 400 పార్ అవుతుందా, 370 ఆర్టికల్ని తొలగించాం కాబట్టి 370 సీట్లు ఇవ్వండి అన్నటువంటి ఆయన నినాదం ఫలిస్తుందా, లేకపోతే 360లోనో 350లోనో బీజేపీ ఆగిపోతుందా? ఇదే ప్రస్తుతం ఈ దేశంలో చర్చాంశం. అయితే ప్రపంచంలో భారతదేశం ఒక సబలమైన, శక్తిశాలి అయిన, ప్రబలమైనటువంటి దేశంగా ఎదగకూడదు అని కోరుకునేటటువంటి అంతర్జాతీయ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తులు తమ ప్రయత్నాల్ని మానలేదు. ఏదో ఒక రకంగా యాంటీ ఇండియా నేరేటివ్ అంటే భారత వ్యతిరేక కథనాన్ని, ఒక టాకింగ్ పాయింట్ని ప్రజల్లో సృష్టించి ఇంగ్లీష్లో దీన్ని బజ్ క్రియేట్ చేయటం, అంటే ఒక రొదలాగా ఒక భావనని నిర్మాణం చేయటం, పదే పదే అనడం ద్వారా ప్రజల మనస్సులో అనుమానాలని సృష్టించటం. ఎందుకంటే ఒక వ్యక్తిని ఓడించేందుకు 4 దశలు ఉన్నాయంటే, మొట్టమొదటి కన్ఫ్యూజ్ చేయటము, వాడిని కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయటము, రెండవది అతన్ని కన్విన్స్ చేయటము, మూడవది అతన్ని కన్వర్ట్ చేయటము, ఆ తర్వాత అతన్ని కాంకర్ చేయటము. ఈ 4 Cలు అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి యాంటీ ఇండియా శక్తులు చాలా కాలంగా పాటిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నికల ముందు ఒక్కొక్క ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ తన యొక్క నేరేటివ్లో భాగంగా యాంటీ ఇండియా కథనాలను తీసుకొస్తోంది. 2-3 రోజుల క్రితమే వీడెమ్ ఇన్స్టిట్యూట్, స్కాండినేవియన్ కంట్రీలో ఉన్నటువంటి ఈ రిపోర్ట్ భారతదేశంలో ప్రజాస్వామ్యము నియంతృత్వ దేశాల కన్నా కష్టంగా ఉందని ఒక నివేదికను బయటకు తీసుకొచ్చింది. హాస్యాస్పదమైన నివేదిక, కానీ హెడ్లైన్స్ మాత్రమే చదివే జాతి, వార్త లోపలికి వెళ్ళి విశ్లేషించడం తెలియని జాతిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది చాలు. ఇప్పుడు తాజాగా మరొక అంతర్జాతీయ సంస్థ ఇంకొక నివేదికను తీసుకొచ్చింది. ఆ నివేదిక ఏంటంటే హ్యాపీనెస్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనే పేరిట ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఒక 140-150 దేశాల్లో ఉండే ప్రజలు, వీళ్ళల్లో ఎవరు ఆనందంగా ఉన్నారు, ఎవరు ఆనందంగా లేరు అన్నది అంచనా వేసి ఒక స్కేల్ మీద వాళ్ళకి మార్క్స్ ఇచ్చి, ఏ దేశము అత్యధికంగా ఆనందంగా ఉన్న దేశము, ఏ దేశం అత్యల్ప ఆనందం ఉండి చాలా ప్రజలందరూ విషాదంలో, నీరసంతో మగ్గిపోతున్నటువంటి దేశాలు ఏవి అనేటటువంటి ఒక జాబితాని ఇస్తుంది. దీన్ని వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు. ఈ రిపోర్ట్ని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటారు. 2024కి ఈ రిపోర్ట్ వచ్చేసింది. ఈ రిపోర్టు ప్రకారము నెంబర్ 1 పొజిషన్లో స్కాండినేవియన్ కంట్రీ అయినటువంటి ఫిన్లాండ్ ఉంది. వరుసగా 7వసారి ఆ దేశం ప్రపంచంలో అత్యధిక ఆనందమయమైనటువంటి దేశం అని చెప్పారు. మనకు అభ్యంతరం లేదు, ఎందుకంటే వాళ్ళ పారామీటర్స్ ఏమిటి? జీడిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, సోషల్ సపోర్ట్, హెల్తీ లైఫ్, జీవన ప్రమాణాలు, అదేవిధంగా స్వేచ్ఛ, ప్రజలలో ఉన్నటువంటి ఉదార భావాలు, అదేవిధంగా అవినీతి రాహిత్యం, ఇట్లాంటి కొన్ని కొలమానాలు తీసుకుని ఇస్తారు. దీని ప్రకారము భారతదేశం పొజిషన్ ఎక్కడ? ఇది మనకి ఆసక్తి కలిగించే విషయం. దీని ప్రకారము మొత్తము ఒక 140-150 దేశాలలో భారతదేశపు పొజిషన్ 129. అంటే భారతదేశపు ప్రజలు ఆనందంగా లేరు. భారతదేశంలో ప్రభుత్వము అచ్చేదినని చెప్పవచ్చు, కానీ భారతదేశంలో ప్రజలు ఆనందంగా లేరు, విషాదంలో ఉన్నారు, నీరసించిపోయి ఉన్నారు, కునారిల్లిపోయి ఉన్నారు, 126th పొజిషన్లో ఉన్నారు అని ఈ నివేదిక చెప్తోంది. మన ముందెవరున్నారు అది చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. మన ముందు చైనా 60వ పొజిషన్లో ఉందిట. నేపాల్, పేదరికంలో మగ్గుతున్నటువంటి నేపాల్, ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నటువంటి నేపాల్ 93వ పొజిషన్లో ఉందిట. ఆర్థిక సంక్షోభంలో ఉండి
రొట్టెలు చేసుకోవడానికి గోధుమ పిండి దొరకటం కూడా అసాధ్యమైపోయి క్యూలలో రోజులకు తరబడి రోజులు ప్రజలు నిలబడుతున్నటువంటి పాకిస్తాన్ కూడా ఇండియా కన్నా బెటర్ అట. ఇండియా 126th పొజిషన్ అయితే పాకిస్తాన్ 108వ పొజిషన్. మన తరువాత శ్రీలంక ఉంది. శ్రీలంక కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 128th పొజిషన్. అంటే ఈ రకంగా చూస్తే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నటువంటి ప్యాలెస్టీన్, వెస్ట్ బ్యాంక్ కావచ్చును, గాజా కావచ్చును, ఈ రెండు కలిపి ప్యాలెస్టీన్ అవుతుంది. యుద్ధంలో ఉన్నటువంటి ప్యాలెస్టీన్ ఆసుపత్రి తర్వాత ఆసుపత్రి కూలిపోతోంది, ప్రజలు చచ్చిపోతున్నారు, యుద్ధం జరుగుతోంది, సొరంగాల లోపలికి ఇజ్రాయేలీ సైనికులు వెళ్తున్నారు. ప్యాలెస్టీనా 103వ పొజిషన్లో ఉంది. ఇండియా 126వ పొజిషన్లో ఉంది. ఎంత హాస్యాస్పదం! 2 సంవత్సరాలుగా రష్యాతో యుద్ధం చేస్తూ ఆర్థికంగా పూర్తిగా నీరసించిపోయినటువంటి యుక్రెయిన్ 105వ పొజిషన్లో ఉంది. ఇండియా 126వ పొజిషన్. అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి కొలమానాలు, వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు ఎంత లోపభూయిష్టమో చూడండి. సగటు భారతీయుడు ఆనందంగా ఉన్నాడు, సగౌరవంగా ఉన్నాడు, సగర్వంగా భావిస్తున్నాడు, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తున్నాడు. ఈ దేశం ఆర్థికంగా ప్రగతి సాధిస్తోంది, 5 ట్రిలియన్ ఎకానమీ కాబోతోంది, మిగతా అనేక అంశాల్లో ఈ దేశం ముందుకు వెళ్తోంది. కానీ ఇండియా 126th, యుక్రెయిన్, ప్యాలెస్టీన్, మ్యాన్మార్, పాకిస్తాన్ ఇవన్నీ మనకన్నా ముందు. అంటే ఈ మ్యాన్మార్ 118వ పొజిషన్, ఇండియా 126th పొజిషన్. ఇవన్నీ చెప్పేది ఏంటంటే భారతదేశాన్ని ఏదో ఒక రకంగా తక్కువగా చూపించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతోంది. కనీసం ఒక మధ్యతరగతి వర్గము, ఇంగ్లీషు పత్రికలు చదివే వర్గము, మీడియాలో వచ్చే కథనాల్ని గుడ్డిగా నమ్మేసే వర్గం ఒకదాన్ని ఏదో ఒక రకంగా ప్రభావితం చేసేందుకు ఇటువంటి గ్లోబల్ ఇండెక్స్లు ఒకదాని తరువాత ఒకటి 2024 ఎన్నికలు పూర్తయ్యే లోపల రాబోతున్నాయి. వీడెమ్ రిపోర్ట్ ఏదైతే స్టేటస్ ఆఫ్ డెమోక్రసీ మీద వచ్చిందో, ఇప్పుడు హ్యాపీనెస్ మీద రిపోర్ట్ వచ్చింది. అందులోనూ ఇండియా అట్టడుగున ఉంది, ఇందులోనూ ఇండియా అట్టడుగున ఉంది. మొత్తం మీద ఇండియన్ సైకి, భారతీయ ప్రజల మానసికతను దెబ్బతీసి, మనోధైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం ఏదో అంతర్జాతీయంగా జరుగుతున్నట్టుగా ఈ నివేదికల్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.